సో రాజుగారు ఇప్పుడు కొర్రల లడ్డు. అవునండి. సో ఇది వినటానికే చాలా బాగుంది. ఎందుకంటే కొర్రలు ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది కూడా తీసుకుంటున్నారు. కాస్త అవేర్నెస్ పెరిగి కొద్దిగా ఇట్లాంటివన్నీ వాడుతున్నారు, చిరుధాన్యాలన్నీ కూడా. కాకపోతే తెచ్చుకొని అంటే రెగ్యులర్ గా వండుకొని తినాలన్నా కొంతమందికి కొంచెం బద్ధకంగా అనిపించొచ్చు. కానీ ఈ లడ్డూల ఐడియా అయితే చాలా బాగుంది. సో కొంచెం ఈజీగానే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏంటంటే మనం దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో కొన్ని రోజులు ఉంటాయి వరకు ఉంటుంది ఇది. ఓకే ఓకే అండి. మరి కొర్రల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొర్రల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, బెల్లం అరకప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన జీడిపప్పు కొద్దిగా, పాలు అరకప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? సో అక్కడక్కడ కొంచెం జీడిపప్పు ఉంటే బాగుంటుంది. సో జీడిపప్పు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టాను. సో ముందుగా అది వేయించేసుకున్నాను. ఓకే. కొర్రలు మనం అంటే ఆపళంగానే తీసుకుంటామా? కొంచెం మిక్సీ పట్టేస్తాం. ఓ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో అంటే ఇంకా దీంతో పాటుగా ఇంకేదైనా మనం బేస్ తీసుకున్నప్పుడు వీటిని కొంచెం వేయించుకొని అలా వేసుకున్నా కొంచెం క్రంచీగా తగ్గుతూ అలా అక్కడ. ఓకే. సో ఇప్పుడు మొత్తం అవే గింజలు ఉంటాయి కాబట్టి ఓన్లీ అలా ఉంటే మొత్తం కరకర అంటూ ఉంటుంది లడ్డు. లడ్డు చుట్టుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది మనకు. అంటే కొంచెం గింజ బలంగా ఉంటుంది కదా. అవునవును. సో కాబట్టి కొంచెం వేయించుకొని మిక్సీ పట్టేస్తాం. ఓకే ఓకే. సో దీంట్లో కావాల్సిన మనం బాదాం కూడా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ అన్ని మన చాయిస్, ఎనీథింగ్. సో ఇంకొంచెం టేస్ట్ ఇంకొంచెం ఎక్కువగా తెలియాలనుకుంటే ఈ జీడిపప్పు కొంచెం వేయించుకొని పొడిలా చేసుకొని కూడా దాంట్లో యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఓకే. సో ఆ టేస్ట్ అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకుని కొర్రలు కూడా వేయించాలా? సో వేయించడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది, బాగుంటుంది. సో ఫైన్ పౌడర్ లా చేసుకోవాలా లేకపోతే కొద్దిగా మధ్య మధ్యలో అట్లా గింజలు తగులుతూ ఉండేలా అయినా పర్వాలేదా? సో కొంచెం ఫైన్ గా చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే. సో కొంచెం అలా గింజలు తగలొచ్చు అనుకుంటే ముందుగా ఏంటంటే ఒక 1/2 భాగం మనం తీసేసుకొని ఫైన్ గా చేసుకొని ఆ తర్వాత మిగతా ఆ పావు భాగం యాడ్ చేసేసి జస్ట్ ఒకసారి అలా టర్న్ చేసి మనం తిప్పేసి వదిలేస్తే అక్కడక్కడ లైట్ గా గింజలుగా మనకు తగులుతూ, సో మిగతా ఫైన్ గా ఉంటుంది కాబట్టి అది లడ్డు చుట్టుకోవడానికి బాగుంటుంది. సో తింటప్పుడు కూడా కొంచెం గింజ తగులుతూ ఉంటుంది. సో ఇది కొంచెం చల్లారితే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఓకే, మిక్సీ పట్టేస్తాను. ఓకే. సో కొంచెం రవ్వగా వస్తే కూడా చాలా బాగుంటుంది. సో మధ్యలో తగులుతూ మనకు కొంచెం క్రంచీగా చాలా బాగుంటుంది. ఓకే. సో ఇలా రెడీ అయిపోవాలి. ఓకే. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కరిగించిన నెయ్యి కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఓకే. సో లడ్డు చుట్టుకోవడానికి సో కరిగించిన నెయ్యి. ఓకే. సో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఓకే, బెల్లం తురుము,
సో ఇలాంటివన్నీ మనం మోస్ట్ ఇట్లా బెల్లంతో చేసుకుంటేనే బాగుంటుందండి. మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ పంచదార యాడ్ చేసుకుంటే మనము అంటే ఇవన్నీ తీసుకుంటున్న ఇది కూడా ఉండదు. సో కాబట్టి బెల్లం అయితే బెటర్, అంటే మనకి ఆరోగ్యానికి మంచిది అని టేస్ట్ వైజ్ గా కూడా బెల్లం స్వీట్నెస్ కూడా బాగుంటుంది కదా. కొద్దిగా యాలకుల పొడి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఇది కూడా మనం చుట్టుకోవడానికి కొంచెం పాలు వాడుకుంటున్నాం. ఓకే, యాక్చువల్గా ఈ రాగులు, సజ్జలు, కొర్రలు ఇట్లాంటివన్నీ కలిపి కూడా ఇట్లాంటివి లడ్డూలు ఏమైనా చేసుకుంటే కూడా చాలా హెల్దీగా ఉంటాయి అనుకుంటా. అంటే ముఖ్యంగా మిల్లెట్స్ ఈ మధ్య కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నారు. అవును. సో అండ్ కొర్రలు కూడా మనకి అంటే ఆర్గానిక్ స్టోర్స్ లో దొరుకుతున్నాయి, మామూలు కిరాణా కొట్లలో కూడా ఈ మధ్య దొరుకుతున్నాయి, చాలా ఈజీగా దొరుకుతున్నాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ మనకి రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు తింటూ ఉన్నా కొంచెం ఆరోగ్యంగా ఉంటాం మనము. సో కాబట్టి ఇవి కొర్రలు దొరికినప్పుడు చక్కగా ఈ లడ్డూల ఐడియా చాలా బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. సో రెడీ కొర్రల లడ్డు. నైస్. సో ఇవి చుట్టుకోవడం కూడా మనకి ఈజీగానే వచ్చేసాయి యాక్చువల్గా. ఓకే అండి, మరి లడ్డూలు రెడీ అయిపోయాయి, ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రౌండ్ చిన్న సైజు దోసకాయ తీసుకున్నాను. ఓకే. సో టేల్ తర్వాత ఫిన్స్ పెట్టడానికి బీట్రూట్, క్యారెట్, సో ఐస్, క్యారెట్ అండి. సో ముందుగా బేస్ కట్ చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం స్ట్రైట్ కట్ అండి. ఓకే. సో దీనిపై నుంచి స్లాంట్. సో ఇక్కడ ఇలా నోరు ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఫిన్స్ పెట్టడానికి ఇక్కడ స్లిట్ ఇస్తున్నాం. సో రెండు వైపులా. సో టైల్ కొరకు ఇక్కడ స్ట్రైట్ అండి. ఓకే. సో దీంట్లోంచి రెండు రౌండ్ స్లైసెస్ అండి. ఓకే. సో దీన్ని హాఫ్గా చేసేసి ఒక్కదానిపైన ఒకటి ఇలా పెట్టేసి చిన్న ట్రయాంగిల్స్ అండి. సో ఫిన్స్ పెట్టడానికి. సో ఇక్కడ ఒక కార్నర్లో కట్ చేసేసి కొంచెం ఇలా ట్రిమ్ చేసుకుంటే మనం అక్కడ ఆల్రెడీ స్లిట్స్ ఇచ్చాం కదా, సో ఈజీగా వెళ్ళిపోతుంది. సో దీంట్లో నుంచి కొంచెం పెద్ద సైజులో టైల్. సో ఫిష్ టైల్ ఎలా వస్తుందో ఆ షేప్లో మనం మెల్లిగా ట్రిమ్ చేసుకోవాలి. సో ఇది కూడా ట్రిమ్ చేసుకోవాలి. ఓకే. సో ఐస్ వచ్చేసి క్యారెట్లో పెడుతున్నాను. రెండు రౌండ్ స్లైసెస్. ఓకే. సో వీటిని జాయింట్ చేయడానికి లవంగం యూజ్ చేస్తున్నాం. సో మధ్యలో ఈ లవంగం వచ్చేసి, సో నెక్స్ట్ ఇవన్నీ అటాచ్ చేసుకున్నాం. ఫిన్స్ సైడ్లో వచ్చేస్తాయి. సో ఇక్కడ టైల్. ఓకే. సో లవంగం పెట్టే చోట కొంచెం చిన్నగా హోల్ చేసుకుని ఓకే, ఫిష్ రెడీ. బాగుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఎస్. నైస్. ఓకే, సో చూసారు కదండి, కార్వింగ్ రెడీ అండ్ అలాగే మనకి లడ్డూలు కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు కొర్రల లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. కొర్రల లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొర్రలు వేసి వేయించి కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం, కరిగించిన నెయ్యి, వేయించిన జీడిపప్పు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, కొర్రల లడ్డు రెడీ.